మీడియా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లింది నేనే అంటూ క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ మీద దాడి ఘటనపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఇంటి లోపలికి మీడియా రావడంలో జర్నలిస్ట్ల తప్పేమీ లేదన్నారు. నిస్సహాయ స్థితిలో తానే మీడియాని లోపలికి తీసుకెళ్లినట్లుగా ఎక్స్ వేదికగా మనోజ్ స్పష్టం చేశారు. మనోజ్ చేసిన పోస్ట్ కూడా టీవీ9 స్క్రీన్ మీద క్లియర్గా మీకు కనిపిస్తోంది. తన ఇంట్లోకి తననే అనుమతించకపోవడంతో గేట్ తీసుకొని లోపలికి వెళ్ళినట్లుగా చెప్పుకొచ్చారు మనోజ్. అంటే లోపలికి వెళ్ళాక తనపై దాడి జరగడంతో మళ్ళీ బయటకొచ్చి మీడియాను తీసుకెళ్లి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశాను అంటూ మనోజ్ స్పష్టం చేశారు. సో నిస్సహాయ స్థితిలో మీడియాను నేనే లోపలికి పిలిచానంటూ మనోజ్ క్లారిటీ ఇచ్చారు. రైట్, ఇదో రకంగా విష్ణుకి అండ్ అదేవిధంగా ఈ విషయంలో విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ అనే చెప్పాలి. జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుని వెనకేసుకొచ్చారు విష్ణు. ఎవరు పిలిస్తే మీడియా వాళ్ళు మా ఇంట్లోకి వచ్చారు అంటూ విష్ణు ప్రశ్నించారు. ఎవరు పిలవకుండానే మీడియా వాళ్ళు వచ్చారు అన్నట్లుగా విష్ణు మాట్లాడారు. మోహన్ బాబు అభిప్రాయం కూడా అదే. అలా రావడం సరైంది కాదంటూ మీడియాను తప్పుబట్టారు. అయితే ఇప్పుడు తానే మీడియాను పిలిచానంటూ మోహన్ బాబు మరో కుమారుడు విష్ణు సోదరుడే క్లారిటీ ఇచ్చారు. సో ఇక మనోజ్ చేసిన తాజా వ్యాఖ్యలతో విష్ణు వాదనలో నిజం లేదని తేలిపోయింది. మరి ఇప్పుడు మోహన్ బాబు విష్ణు ఏం మాట్లాడతారు దీనికి?